ఆడుదాం ఆంధ్ర పేరుతో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీసే పనిలో పడింది సిఐడి. ఈ వ్యవహారంలో ఇప్పటికే మాజీ మంత్రులు రోజా, కృష్ణదాస్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని అప్పుడే కూటమి నేతలు ఆరోపించారు. కానీ పార్టీ అధికారంలో ఉండడంతో మంత్రుల అవినీతి వెలుగులోకి రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీఠం ఎక్కడంతో అప్పటి మంత్రుల అవినీతి భాగోతాలు ఒక్కటొక్కటిగా వెలికి తీస్తున్నారు. ఇప్పటికే సిఐడి ఈ వ్యవహారంలో అక్రమాల చిట్టాపై ఆరా తీస్తోందట. దీంట్లో భాగంగానే మంత్రులిద్దరికీ నోటీసులు ఇచ్చిందని, త్వరలోనే అరెస్టులు కూడా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మాజీ మంత్రి రోజా ఒక్కప్పటి వెండితెర అందాల రాణి. సినిమాలు, రియాలిటీ షోలతో పాపులర్ అయిన రోజా రాజకీయ రంగంలోనూ ఓ వెలుగు వెలిగారు. మొదట తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రోజా తర్వాత వైసీపీలో చేరారు. తన నోటి దురుసుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గతంలోనూ చిక్కులు కోరి తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనపై కౌంటర్ అటాక్ చేసి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ను సైతం టార్గెట్ చేసి మాట్లాడారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశారు. రోజా మంత్రిగా ఉండగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఇందుకోసం ఏకంగా 150 కోట్ల మేర ఖర్చు పెట్టారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో పూర్తిగా ప్రజాధనంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇందులో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని అప్పట్లో మంత్రులు రోజా, ధర్మానపై కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ నేతలు అరాచకం సృష్టించారని, అసలైన టాలెంట్ ఉన్న క్రీడాకారులను పక్కన పెట్టి తమ ఇష్టారీతిన ఎంపిక చేసి ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. పైగా నిధులన్నీ స్వాహా చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రత్యేకంగా అధికార పక్షం వాళ్లే నియమ నిబంధనలు అమలు చేశారు. పైగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా సైతం ఉపయోగించుకున్నారు. అధికారంలోకొచ్చాక కూటమి నేతలు ఆడుదాం ఆంధ్ర పేరుతో 150 కోట్ల స్కామ్ జరిగిందని మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఫిర్యాదు చేశారు. వీరి అక్రమాలపై విచారణ జరిపించేందుకు సిఐడి కూడా సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న సిఐడి శాఖ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏ క్షణమైనా రోజా అరెస్ట్ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదయ్యింది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తలశీల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగాం సురేష్ వంటి వారు కూడా కేసులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడల్లో నిధుల గోల్మాల్పై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. క్రీడా పోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై సిఐడికి ఆర్యపార్టీ సంస్థ సీఈఓ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్రీడల మంత్రిగా ఆర్కే రోజా ఉండగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. వీరిద్దరి చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర పేరిట వివిధ క్రీడా పోటీ నిర్వహించారు. గ్రామస్థాయిలో నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేసుకుని పోటీలు జరిపారు. అయితే ఇందుకు గాను 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. అప్పట్లోనే నిధుల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో క్రీడా సంఘాల ప్రతినిధులు నేరుగా సిఐడికి ఫిర్యాదు చేశారు.
కృష్ణదాస్ క్రీడా సంఘాల్లో యాక్టివ్గా ఉండేవారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్లో ఆయనకు చోటు దక్కింది. విస్తరణలో మంత్రి పదవి పోయింది. దీంతో ఒలింపిక్ సంఘ అధ్యక్షుడిగా కొనసాగారు. ప్రస్తుతం ఇద్దరు తాజా మాజీలే. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరు నేతలు జగన్కు అత్యంత నమ్మకస్తులే. కృష్ణదాస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేస్తున్నారు. సోదరుడు ధర్మాన ప్రసాదరావును కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరారు. నరసన్నపేట ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ధర్మాన కృష్ణదాస్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా క్రీడా సంఘాల ఫిర్యాదుతో సిఐడి స్పందించింది. కేసు నమోదు చేయాలని విజయవాడ కమిషనర్ను ఆదేశించింది. దీంతో రోజాతో పాటు కృష్ణదాస్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.